బత్తాయి ఇటు విను. రావణుడు యుద్ధానికి బయలుదేరితే కాకులు గద్దలు అమంగళంగా అరిచాయట, నక్కలు కూసాయట, మేఘాల నుంచి రక్తం కురిసిందట, ఎడమ కన్ను ఎడమ భుజం అదిరాయట. ఏంట్రా మాకీ శకునాల గోల? రావణుడు బాణాలు వేసి 100 మంది వానరులను చంపేశాడు. రాముడు రావణుడు యుద్ధం ప్రారంభించారు. ఇద్దరూ బాణాలు వేసుకుంటున్నారు. ఇద్దరికీ గాయాలవుతున్నాయి. రావణుడు అనేక బాణాలతో రాముడి తల మీద కొట్టాడు. ఎన్ని బాణాలు తగిలినా రాముడు చలించలేదట. పాపం రాముడు తలకి కుష్టు వచ్చి ఉంటది, అందుకే స్పర్శ తెలియలేదు. రాముడు కూడా రావణుణ్ణి నుదుటి మీద కొట్టాడు. రావణుడు 10 బాణాలతో రాముణ్ణి కడుపులో కొట్టాడు. అయినా రాముడు చలించలేదట. అంటే రాముడి కడుపు కోమాల ఉందన్నమాట. రాముడు కూడా 10 బాణాలతో రావణుణ్ణి కొట్టాడు. వీరిద్దరూ యుద్ధం చేసుకుంటుంటే అంతలో లక్ష్మణుడు రావణుడి ధ్వజాన్ని 7 బాణాలతో ముక్కలు చేసి 5 బాణాలతో రావణుడి ధనుస్సు ముక్కలు చేశాడు. రథసారథిని కూడా చంపేశాడు. రామ లక్ష్మణులంత అధర్ములు ఇంకెవ్వరూ ఉండరు. అన్నీ దొంగ యుద్ధాలే. అధర్మంగా ప్రవర్తించడమే సనాతన ధర్మం అన్నమాట. రామలక్ష్మణుల్లారా, మీవి ఒక బతుకులేనా? నీతి న్యాయాలు తప్పని వారమని ఎందుకు అబద్ధాలు చెప్పుకుంటారు? వాళ్ళు చెప్పినట్లు బూడిద కమ్మిన నిప్పు రాముడు, గడ్డిపరిచిన బావి రాముడు, సనాతనం అడ్డుపెట్టుకుని సన్నాసితనాన్ని చూపే మోసగాడు రాముడు. జై శ్రీరామ్. అంతలో మరోవైపు నుండి విభీషణుడు వచ్చి రావణుని రథ గుర్రాలను చంపేశాడు. చేతగాక రామలక్ష్మణులు రాజ్యం కోసం విభీషణుడు ధర్మం తప్పి యుద్ధం చేశారు. విభీషణుడు ధర్మాత్మునిగా ఉండాలని వరం పొందాడు. ఇదేనా ధర్మము? నిజంగా వీళ్లు పాటించిందే ధర్మమైతే అలాంటి ధర్మాన్ని నేను బాత్రూంలో టిష్యూ పేపర్ గా కూడా వాడను.